రిటైర్మెంట్ అయిన కార్మికులకు 14 రోజుల సమ్మె కాలం జీతాలు చెల్లించాలని కమిషనర్కి ఏపీ మున్సిపల్ వర్కర్స్ నెల్లూరు అధ్యక్షుడు పెంచల నరసయ్య వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 60 సంవత్సరాలు నిండిన మున్సిపల్ కార్మికులకు రిటైర్మెంట్ చేయడం జరిగిందని, గత సంవత్సరం జులైలో జరిగిన 14 రోజుల సమ్మె కాలం జీతాలు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి జులై 2, 2026న 14 రోజుల సమ్మె కాలం జీతం చెల్లించలేదని, ప్రస్తుతం రిటైర్ అయిన కార్మికులు గత సంవత్సరం జరిగిన సమ్మె కాలంలో అందరూ కూడా విధులు నిర్వహిస్తూ సర్వీస్లో ఉన్నారని, కానీ వారికి 14 రోజుల జీతం చెల్లించకపోవడం బాధాకరమన్నారు. మున్సిపల్ కార్మికులు గత జూలై 2025న 14 రోజులు టెండర్లకి వ్యతిరేకంగా నెల్లూరు నగరపాలక సంస్థలో సమ్మె చేయడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొన్ని ప్రాంతాల్లో ఈ సమ్మె జరిగింది. వీటికి సంబంధించి మళ్ళీ యూనియన్గా అదేవిధంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అందరూ కూడా మాట్లాడి ఈ సమ్మె కాలం జీతం ఇస్తామని చెప్పేసి ఒప్పందం జరిగింది. దానికి సంబంధించి ఈ నెల 2వ తారీఖున అందరూ కూడా సమ్మె కాలం జీతం వేశారు. అయితే ఈ మధ్యకాలంలో 60 సంవత్సరాలు నిండేటువంటి కారణంతో 2 నెలల క్రితం, పోయిన నెలలో, అదేవిధంగా ఒక 3 నెలల క్రితం రిటైర్మెంట్ అయినటువంటి పారిశుద్ధ్య కార్మికులకు కానీ చాలామందికి కూడా జీతాలు పడలేదు. సమ్మెకాలం జీతం అంటే దాదాపు సంవత్సర కాలం అవుతుంది ఈ సమ్మె జరిగి. ఈ సంవత్సర కాలంలో వాళ్ళందరూ కూడా సర్వీసులో ఉన్నారు. అప్పటి నుంచి మొన్నటిదాకా కూడా పనిచేస్తున్నారు. 2-3 నెలల క్రితం రిటైర్మెంట్ అయినటువంటి వాళ్ళకు కూడా ఈ 14 రోజుల సమ్మెకాలం జీతం రావాల్సి ఉంది. కానీ ఈరోజు వాళ్ళకి ఆప్కాస్లో పేరు డిలీట్ చేసాము కాబట్టి మీకు రాదు అనేటువంటి పద్ధతుల్లో ఇక్కడ ఉండేటువంటి అధికారులు చెప్తా ఉన్నారు. ఇది మంచిది కాదు. ఎందుకంటే ఇప్పటికే వాళ్ళు రిటైర్మెంట్ అయ్యారు, వాళ్ళకి ₹1 కూడా జీతం ఇవ్వలేదు. వాళ్ళని అర్ధాంతరంగా ఇళ్ళకి పంపిస్తున్నారు. వాళ్ళ పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది, చాలా దయనీయంగా ఉంది. వాళ్ళకి ఆ 14 రోజులు జీతం అని ఇస్తే ఎంతో కొంత ఆదరణ ఉంటుంది అనుకుంటే ఈరోజు అది కూడా ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. దాని మీద కమిషనర్ గారిని కలవడం జరిగింది, హెల్త్ ఆఫీసర్ గారిని కూడా కలవడం జరిగింది. వారి ఈ విషయాన్ని పరిశీలించి మేము న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం అధికారులు కూడా ఆలోచించి వాళ్ళకి న్యాయం చేసి ఆ 14 రోజుల సమ్మెకాలం జీతం ఇప్పించాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా సర్వీసులో ఉండేటువంటి వాళ్ళకు కూడా కొంతమందికి పడల. ఇవన్నీ ఏంటంటే వాళ్ళ యొక్క టెక్నికల్ ఇష్యూస్ వల్ల, వాళ్ళు రాసే దాంట్లో పొరపాట్లు దొరలడం వల్ల వాళ్ళకు కూడా పడలేదు. వాళ్ళందరికీ కూడా సమ్మెకాలం జీతం ఇప్పించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం.